రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, రాచేపల్లి రామాంజనేయులు, మద్దిలేటి, అలాగే లాయర్ గారు, అలాగే రజనీకాంత్, అలాగే నాగరాజు, ఇలా పేరు పేరున ఎన్నో పేర్లు ఉన్నాయి కాబట్టి అందరూ సమయానికి చెప్పలేం. దయచేసి మీరేమనుకోవద్దు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 16న హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత యాత్ర చేపట్టడం అనేది జరిగింది. ఎందుకు మేము ఈ యాత్ర చేపట్టామంటే, ఇంతకుముందు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగల పథకాలన్నీ రద్దు చేశాడు. మాదిగల మీద దాడులు జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయలేదు. మాది కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణకు ఎన్నోసార్లు ప్రధాని మోడీని కలిసిన ఒక్కసారి కూడా మాదిగల విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఆయన అనుకూలంగా ఉండి కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కాబట్టి మాదిగలు నష్టపోవడానికి, మాదిగ కార్పొరేషన్కి నిధులు ఇవ్వకపోవడం, లిటికప్పు పరిరక్షణ కోసం దాని ఆస్తుల్ని కాపాడకపోవడం, ఇలా ఎన్నో పథకాలు ఉంటే వాటన్నిటి గురించి కూడా ఆయన నిర్లక్ష్యం చేయడం, 27 పథకాలను రద్దు చేయడం ఏదైతే ఉందో మాదిగలు తీరని నష్టం జరిగింది. కాబట్టి మాదిగల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించకపోతే మాదిగలకు భవిష్యత్తు లేదని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి, మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్ది, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురాగలిగే సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారని మేము గుర్తించి గత ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మరి పెద్ద ఎత్తున కృషి చేశాం. అదే సందర్భంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, ఎస్సీ వర్గీకరణ చేస్తా పెద్ద మాదిగని అవుతానని చెప్పేసి ఆయన బలమైన ఆ భరోసా మాదిగలకి ఇచ్చాడు. జిల్లాలను యూనిట్ గా తీసుకొని చేస్తానని చెప్పాడు. అదే సందర్భంలో 30 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మేము పోరాటం చేసిన ఫలితంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీం న్యాయ ధర్మాసనం ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అన్ని దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా మరి వివక్షతకు గురవుతున్నటువంటి కులాలకు చట్టసభలోకి రావాలంటే, ఉపకులాలు కూడా సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ అవసరమేనని ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చట్టం చేసుకోమని రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ మరి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం అనేది కూడా జరిగింది. ఈ తీర్పు మేము చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో నేతృత్వంలో వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇరు రాష్ట్రాల చైర్మన్ ఏడుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో నిన్న నెల 16వ తారీఖున హిందూపూర్ నుంచి రథయాత్ర చంద్రబాబుకి మాదిగల కృతజ్ఞత యాత్ర ప్రారంభించాం. ఆ యాత్ర కొన్ని జిల్లాలు చూసుకొని ఈ రోజు అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదివరలో ఎస్సీ వర్గీకరణ చేసి దాదాపుగా 25,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనకి ఎస్సీ వర్గీకరణ ఎక్కడ రాష్ట్రం అక్కడ ముఖ్యమంత్రులు చేయొచ్చని చెప్పనని ఒక తీర్పు ఇవ్వడం వల్ల ఆ తీర్పును వెంటనే అమలు చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే ఈ యాత్ర ప్రారంభించాము. మాదిగలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు దాదాపుగా మాదిగ మాలలకు సరి సమానంగా అసెంబ్లీ సీట్లు ఇచ్చి దాదాపుగా 15 మంది మాలలు 14 మంది ఎమ్మెల్యేలు రావడము చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత యాత్రతో దాన్ని తెలియజేయాలని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షులు ఈ యాత్రను మొదలు పెట్టారు. దానికి ముఖ్యంగా ఈ జిల్లా నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు రామాంజనప్ప, మద్దిలేటి రామాంజనేయులు, మిగతా నాగరాజు, మిగతా చాలా మంది ఇక్కడ నా కుల బంధువులందరూ, నా కుల అక్కలు
అక్కలు చెల్లెళ్ళు నా సోదరులందరూ కూడా నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.